హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడే ట్రెండింగ్ టాక్స్. సీనియర్ నటుడు గిరిబాబు మీ అందరికీ బాగా తెలుసు. చాలా సినిమాలు నటించాడు. గిరిబాబు గారి అబ్బాయి రఘుబాబు ఆయన కూడా సినీ యాక్టరే. ఆయన కూడా చాలా సినిమాలు నటించాడు. అంతేకాదు మంచి కమెడియన్, అలాగే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా. తెలుగు సినిమాల్లో అతనికంటూ ఒక మంచి గుర్తింపుని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఏసేమంటారా అంటూ ఒక్క డైలాగ్ తోనే అద్భుతమైన కామెడీని పండించగల గొప్ప నటుడు. అయితే ప్రస్తుతం ఈయన ఇక్కడ చిక్కుల్లో పడ్డాడు. అదేం జరిగిందో డీటెయిల్ గా చూద్దాం. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్నారు రఘుబాబు గారు. సరిగ్గా నార్కెట్పల్లి దాటి నల్గొండ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. రఘుబాబు గారు వెళ్తున్నటువంటి కారు చాలా స్పీడ్ గా వేగంగా వెళ్లి ఒక బైకర్ ని గుద్దేసింది. ఆ బైకర్ 50 కిలోమీటర్లు జారుకుంటూ వెళ్లిపోయి అక్కడ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఈ విషయం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కుదిపేస్తుంది. సినిమా నటుడు కావడంతో ఈ వార్త వైరల్ గా మారింది. చనిపోయిన వ్యక్తి నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వ్యక్తి. అతని వయసు 51 సంవత్సరాలు. అతని పేరు సందినేని జనార్దన్ రావు. ఆయనకి ఒక భార్య, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. అంతేకాదు ఈయన బీఆర్ఎస్ నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి. అందరికీ తెలిసిన వాడు, పలుకుబడి ఉన్నవాడు, 10 మందితోనూ కలుపుకుంటూ పోయేవాడు. అందుకనే ఈ విషయం ఇప్పుడు నల్గొండలో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందంటే, జనార్దన్ రావు గారు నల్గొండ పట్టణంలో దత్తసాయి వెంచర్స్ అనే ఒక ఫ్లాట్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజు మధ్యాహ్నం పూట అక్కడికి వెళ్లి వస్తూ ఉంటాడు. అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటాడు. ప్రతిరోజు అలాగే వెళ్తున్నాడు. బుధవారం రోజు కూడా అలాగే వెళ్ళాడు. అలా వస్తున్న తరుణంలో హైవే మీద ఎక్కేటప్పుడు ఒక యూటర్న్ కొట్టేటప్పుడు రఘుబాబు గారి కారు చాలా వేగంగా రావడం, ఆయన ఆ కారుని చూసుకోకపోవడం, యూటర్న్ తీసుకోవడం తోటి ఇద్దరు మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఆ యాక్సిడెంట్ జరగడం, అలాగే స్పాట్ లోనే జనార్దన్ రావు మరణించడం జరిగిపోయింది. ఇక బీఆర్ఎస్ నేత కావడం, అలాగే పట్టణంలో ప్రముఖ వ్యక్తి కావడంతో నల్గొండ పట్టణ ప్రముఖులు అలాగే ప్రజలు అందరూ ఈ విషయాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. అలాగే రఘుబాబు గారి మీద కేసు బుక్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం పోలీస్ స్టేషన్ లో నడుస్తుంది. అసలుకి సీసీ కెమెరా చూసి తప్పు ఎవరిది అని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రోడ్డు మీద వెళ్లేటప్పుడు అది రఘుబాబైనా లేకపోతే సామాన్యులైనా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వేగంగా వాహనాలు నడపడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అలాగే మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే రోడ్డు ఎక్కేటప్పుడు అది యూటర్నా, మెయిన్ రోడ్డా, లేకపోతే హైవేనా, లేకపోతే సర్వీస్ రోడ్డా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడం, మనం కాన్సన్ట్రేషన్ గా బండి తోలడం కూడా చాలా ముఖ్యం. లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు సీసీ కెమెరా ఉండి అక్కడ రఘుబాబు తప్పేమీ లేకపోతే ఓకే, కానీ అక్కడ సీసీ కెమెరా లేదనుకో తప్పు రఘుబాబు మీదకి వచ్చే అవకాశం ఉంది. ఆయన కొన్ని శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది, కొన్ని పెనాల్టీలు ఎదుర్కొనే అవకాశం ఉంది, లేదా బాధితులకి ఏదైనా తన తరపున న్యాయం చేయాల్సిన అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు అటు చనిపోయిన వాళ్ళకి, అలాగే యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి అందరికీ ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రాణాలు వాళ్లే కాపాడుకోవాలి. మీ జాగ్రత్త మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.